ఓ వదినే ఎటు వేస్తున్నావు? గా రామారామన్న లేడు గా ఆయన ఈ మధ్య పోయిందట కదా పాపం గా లామెన్ మందలిచ్చి వస్తాను వదిలే. ఏది ఎర్రంగా బొట్టు పెడతాడు, ఎప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతుంటాడు గాయననా? ఓ నాకు తెలియదు, నా చెవిన బండే లేదా. తెలిస్తే నేను కూడా వచ్చేదాన్ని దాన్ని పలకరించేటందుకు. గింతకి గాయన ఎట్లా పోయిండంట? అటటాకా? ఏ కాదు గా జ్యోతిష్కుడే టకాట. ఏ జ్యోతిష్కుడే టాకా? గదోటి వచ్చినదమ్మా ఈ నడుంగల. ఈనడంగులు వచ్చింది కాదు కానీ ఈ మధ్యనే మరీ ఎక్కువైంది. గదేందో జర తీవ్రంగా చెప్పరాదు. నీకు ఎరికనే కదా గా రామారామన్నకు జాతకానికి ఇచ్చి ఏమని చెప్పినా పాటిస్తాడు, నమ్ముతాడు. ఈ నడుంగరా ఎవడో జ్యోతిష్కుడు వచ్చి ఓం హర అఖిల చిదంబర, ఓం ఫట్ 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 ఫట్. దరిద్రం దేవత తాండబడుతుంది. లక్ష్మీ దేవత నీ ఇంటికి రాలేకపోతుంది. చెయ్యాలి చెయ్యాలి, రక్షాలను చేయాలి, లేకపోతే ఇంటి పెద్ద ప్రాణానికే గండం. గండమా ఇంకో దండం స్వామి, ఏం ప్రక్షాళన చేయాలో చెప్పుండ్రి, నేను పాటిస్తా. నీ ఇంటిని కూలగట్టాలి. ఆ చెట్టు కింద ఉండు కానీ నా ఇంట్లో మాత్రం ఉండొద్దు. ఈ మధ్యన కట్టిందే స్వామి. ఇప్పుడు కడితేంది? వాస్తు దోషాలు ఉన్నాయి, ఉండటానికి పనికిరాదు. ఓం పట్ 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 పట్. సరే స్వామి, పెద్ద పానానికి ముప్పంటుర్రు కాబట్టి మీరు చెప్పినట్టే ఈ ఇల్లు కొట్టి మళ్ళీ కడతా. అగు గట్లా గా జ్యోతిష్కుడు భయపెట్టినాక రామరావు అన్న గచ్చుని అనుకుంటా గా ఇంటిని ఉడగొట్టిండట. మళ్ళా ఆడ ఈడ వచ్చి గా జ్యోతిష్కుడిని పిలిపించి ముగ్గు పోపించి కొత్తిల్లు కట్టిండట. ఓ కట్టినాడు కొత్తిల్లు, మరి ఇంకనే అంత మంచిగానే ఉన్నది కదా. ఏ మంచిది వదిన, ఆ ఇంటిని కట్టేటందుకు అతిక మిత్తిలకి పైకం తెచ్చి కట్టిండట. ఆ చివరాఖరికి మిత్తిలు కట్టలేకపోయేసరికి అప్పులోళ్ళంతా ఇంటి మీదకి వచ్చిరట. అసలు మిత్తి కడతవా లేదా అని ఊకే ఇంటి మీదకి వచ్చి లొల్లి చేస్తా అంటే అవమానం తట్టుకోలేక మందు దాగి జీవించిండట. అయ్యో పాపం, గా జ్యోతిష్కుడు మాట నమ్మితే గట్లా హాయిగా ఇల్లు అట్టున్నా మంచిగా బతికేటోడు. నమ్మకం ఉండొచ్చు తీ, కానీ మూఢనమ్మకంగా అసలు పనికిరాదు.